హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. ఇదైతే సండే వ్లాగ్ అండి. మేము సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము. చికెన్ కర్రీ అయితే సూపర్ వచ్చింది. నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది. మేమైతే ఈవినింగ్ 4:30 అలా ఆ టైంకి స్టార్ట్ అయ్యాము బయటికి వెళ్దామని. మా పాప ఒక్కతే ఉంటుంది కదా, మా చుట్టుపక్కల ఇల్లులు కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో తనని బయటికి తీసుకెళ్దాము, ఆడుకుంటుంది అనేసి స్టార్ట్ అయ్యాము 4:30 ఆ టైంలో. కొంచెం క్లౌడీగానే ఉండే, చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే విశాల్కి వెళ్ళాము, కొంచెం వర్షం పడేలాగా అనిపించింది అన్నీ. ఇంకా వెళ్తే ఇంకా తను స్టార్ట్ పెట్టేసింది అనమాట. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే రెండు ఐటమ్స్ తీసుకుంటుంది. సేమ్ ఐటమ్ అయినా సరే రెండు ఐటమ్స్ పట్టుకొని తీసుకుందామా అనేసి అడుగుతుంది. ఇంకా తన సెక్షన్కి వెళ్ళిపోయింది అనమాట, బొమ్మల సెక్షన్కి. తన దగ్గర ఉన్నాయి కానీ వాటితో ఆడుకుంటుంది. మళ్ళీ ఏమైనా కొత్తవి కనిపిస్తే చూడడం అట్లా చేస్తుంది. ఖచ్చితంగా ఇది కావాల్సిందే నాకు అన్నట్టు ఉండదు. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా క్యూట్వి. ఈ మధ్య తనకి కూడా స్టేషనరీ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. కలర్స్ ఇవన్నీ తనకు కావాలి అనేసి అడుగుతుంది. ఇక్కడ ఈ బొమ్మ చూపిస్తుంది, తన దగ్గర ఆల్రెడీ ఉంది బ్లూ కలర్ది. ఆ బొమ్మ చూపించి ఇది బాగుంది తీసుకుందామా అనేసి అడుగుతుంది. దగ్గర ఉంది కదా అన్నా కూడా తీసుకుందాం మళ్ళీ అనేసి అడుగుతుంది. పక్కన బొమ్మల్ని చూడమన్నా చూడట్లేదు. ఇంకా వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినవి చూస్తున్నారు కదా, ఆ బొమ్మ వేసింది. తనకి ఇష్టం వచ్చిన చెప్పులు అన్ని తెచ్చేసుకుంటుంది. విశాల్లో ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. డైలీ వేర్ కి షూస్ కానీ అన్ని బాగున్నాయి. ఇక్కడ రెండు బాగున్నాయి కదా చూపిస్తున్నవి. నేనైతే పింక్వి తీసుకున్నాను. ఇంకా స్టేషనరీ నాకు పిచ్ అయిపోయింది అనమాట. స్టేషనరీ ఐటమ్స్ చూస్తే ఎక్కడున్నా సరే ఆగిపోయి అవి చూస్తూ కూర్చున్నా, ఏది ఏ ప్రైస్కి ఏది బాగుంది అనేసి. ఇక్కడ అన్ని తక్కువ ప్రైజెస్కి బాగున్నాయండి. నాకైతే వర్త్ అనిపించింది వీటికి పెట్టడానికి. ఇవి ఎరేజర్స్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. నాకైతే ఇక్కడ ఏది చూస్తే అది కొనాలనిపించింది, అంత నచ్చినాయి అనమాట. చాలా ఐటమ్స్ అందులో నా దగ్గర ఉన్నవి కూడా ఉన్నాయి. ఎందుకు మళ్ళీ అవే తీసుకోవడం అనేసి నేను తీసుకోలేదు. కాకపోతే కలెక్షన్ కూడా బాగుంది, స్టేషనరీ కలెక్షన్ కూడా ఇక్కడ. నెక్స్ట్ ఈ వాటర్ కలర్ది ప్యాలెట్ ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఇందులో 12 కలర్స్ ఉన్నాయి 49 రూపీస్కి. కలర్ కూడా ఎక్కువ ఉందన్నమాట, క్వాంటిటీ చాలా బాగుంది. నేను రీసెంట్గానే తీసుకున్నాను వేరేది, అది చిన్నదన్నమాట, ఇంకా అందుకని తీసుకోలేదు. ఒక 2-3 ఐటమ్స్ అట్లా తీసుకొని స్టాప్ చేసినాను అక్కడికి. ఇది వచ్చేసి యాపిల్ షేప్లో ఉన్న కిడ్డీ బ్యాంక్ అనమాట. పాప దగ్గర ఆల్రెడీ కిడ్డీ బ్యాంక్ ఉంది స్మైలీది, అందుకని తీసుకోలేదు, లేకపోతే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. మస్తు క్యూట్ ఉంది కదా అసలు చూస్తుంటే. ఇంకా తన పనులు అయితే తనుంది, అన్నీ అవి ఇవి తీసుకొని. ఆ చైర్ ఉంది కదా, ఆ చైర్ తీసుకొని అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ చైర్ తీసుకెళ్ళి కూర్చుంటుంది మేము చూస్తున్నప్పుడు. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి బయటకు వచ్చేసాము, వర్షం ఆగిపోయిందని. ఏఎంఆర్ ప్లానెట్ మాల్కి అయితే వెళ్ళాము. ఇది ఈసీఐఎల్ దగ్గరలో ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. మా పాపకి హాయ్ చెప్పినానా అనేసి అంటే తను వీడియో తీసుకుంటున్నా అని చూసి కావాలని చెప్పట్లేదు అసలు. సైలెంట్గా కూర్చొని ఇట్లా చూస్తూ ఉందన్నమాట, చెప్పాలా వద్దా అన్నట్టు. ఇంకా లోపలికి ఎప్పుడు వెళ్తామని ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే తనకి. వాళ్ళ డాడీ ఇంకా వెహికల్ పార్క్ చేసి వస్తానని వెళ్ళారు. ఇంకా వెయిట్ చేస్తుండే మేము అక్కడ. లోపలికి వెళ్ళినప్పుడు చూడాలి తన ఎగ్జైట్మెంట్. లోపల కూడా చాలా బాగుండే, డిఫరెంట్ గేమ్స్ అన్నీ బాగుండే అనమాట ఈ మాల్లో. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి చెప్పండి నాకు కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనేసి నేను రికార్డ్ చేస్తుండే. యాక్చువల్గా ఫోటో తీసుకుందాం అనుకున్నా, కానీ నేను రికార్డ్ చేస్తున్నా తను ఏం చేస్తుందా అని. పక్కన ఒకళ్ళు డాన్స్ చేస్తుంటే తను అది చూస్తూనే ఉందన్నమాట. ఇటు చూడనాను ఫోటో తీస్తా అన్నా కూడా అసలు నన్ను చూడట్లేదు. అక్కడ పక్కన రీల్స్ మరి దేనికో డాన్స్ చేస్తుండే. ఒక అతను డాన్స్ చేస్తుంటే ఇంకొక అతను వీడియో తీసుకుంటున్నాడు. తిని మాత్రం వాళ్ళనే చూస్తుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి. నాకైతే నవ్వు వచ్చింది. నేను ఇంకా ఫోటో తీసుకోలేదు, ఆ రికార్డ్ చేసింది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ అంతా ఫుల్ లోపలైతే కలర్ఫుల్గా ఉంది చాలా. మా పాపనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఉన్న కొద్దిసేపు అయినా సరే ఒక 1.5 అవర్ ఉన్నట్టున్నాం లోపల మేము. తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అండ్ అలసిపోయింది కూడా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అసలు రాననేసి అల్లరి చేస్తుండే చాలా. ఇక్కడైతే బాగా ఆడుకుంది. స్నేక్ ఏది, ల్యాడర్ ఏది అని అడుగుతుంటే.
నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మేజ్ గేమ్ తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేసినారంటే ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి జస్ట్ వెళ్ళి రావడం కాకుండా సో లోపల స్టార్స్ అయితే పెట్టారనమాట, 5 స్టార్స్. ఆ 5 స్టార్స్ కలెక్ట్ చేసుకొని రావాలి 40 సెకండ్స్ లోపు అనమాట. అది చేస్తే విన్ అయినట్టు అట్లా పెట్టారు. ఇంట్రెస్టింగ్ అనిపించుండే, కొంతమంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసినారు అందులో. మా పాప అయితే ఇంకా బెలూన్స్ దగ్గరకు వచ్చేసింది, తన బెలూన్స్ పిచ్చి చాలా ఎక్కువ. సరే తీసుకుందాము అనేసి చూస్తే ఈ హీలియం బెలూన్స్ అనమాట, అవి ఫాయిల్ బెలూన్స్. అది ఎంతనో అడిగితే 250 రూపీస్ అని చెప్పారు. ఆ ఫాయిల్ బెలూన్ నాకైతే వేస్ట్ అనిపించింది, 250 రూపీస్ దానికి, అందుకే తీసుకోలేదు. ఇంకా మా పాప కొంచెం అల్లరి చేసింది తీసుకున్నందుకు, కానీ నాకైతే వేస్ట్ అనిపించింది ఆ 250 రూపీస్ పెట్టడం ఆ ఒక చిన్న బెలూన్కి. ఇంకా తను లైట్ తీసుకొని తను ఆడుకోవడానికి వచ్చిందనమాట మళ్ళీ సపరేట్గా. తనైతే మ్యానిక్విన్ని చూడడం ఫస్ట్ టైం. ఈ పాప ఫ్రాక్ వేసుకుంది కానీ ఫేస్ అసలు బాడీ పట్టుకుంటే మనిషిలా లేదు అనేసి చెక్ చేస్తుంది అనమాట, ఫేస్ లేదేంటి అనేసి. ఇంకా నాకైతే నవ్వు వచ్చింది, 2 మ్యానిక్విన్స్కి అట్లనే చేసింది. ఇంకా అవి సౌండ్ లేదు ఏం లేదు బొమ్మలేమో అనుకొని లైట్ తీసుకుంది. ఇంకా ఇది బయట అనమాట. ఈ వాటర్ వచ్చేసి మేము లోపలికి వెళ్ళేటప్పటికైతే ఇది ఆన్ చేయలేదు ఈ వాటర్. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఆన్ ఉండే అనమాట. అది లోపల నుంచి లైట్స్ వస్తుంది, లైట్స్ కనిపిస్తున్నాయి. ఈ వాటర్ వచ్చేసి ఫౌంటైన్ లా చిన్నగా బయటికి వస్తున్నాయి అనమాట. పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాటర్ ఎక్కడ ఉంటే సరే అందులో కూర్చుందాం ఆడుకుందాం అన్నట్టు చేస్తుంది. ఇక్కడ కూడా ఆడుకుంటుంది కదా అని తీసుకెళ్తే తనకు ఆడుకోవాలని ఉంది కానీ భయం వేస్తుంది అనమాట. మధ్యలో అది హోల్స్ లాగా ఉంది కదా, గ్యాప్ వచ్చి. సో తనకు భయం వేసి తను చూస్తుంది. సరే అనేసి వాళ్ళ డాడీ పట్టుకొని ఆడిపిద్దామనేసి తనని ఎత్తుకొని మరీ అక్కడ నించోబెడదామని చూస్తుంటే తన కాలు పైకెత్తే ఉంచుతుంది కానీ కిందకైతే దింపట్లేదు అసలు కాలు. ఇంకా తర్వాత అమ్మ రామ్మ నాతోని అనేసి నన్ను కూడా రమ్మంటుంది అక్కడికి, తనను ఒక్కదాన్ని ఆడుకో అంటే. ఇంకా సరే అని నేను కూడా నా షూస్ ఇప్పేసి వెళ్ళాను అనమాట అక్కడికి. ఇంకిద్దరం ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు తనకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే ఇంట్లో పెట్టినా పడిపోము అనేసి. వేరే పిల్లల్ని చూసి కూడా వెళ్ళలేదు. ఇంకా నేను పెట్టేసరికి తనకి సరే పెడదాం అన్నట్టు కొంచెం ఆడుకుంటుండే. నేను కొద్దిసేపటికి నేను స్టాప్ చేసి తననే ఆడుకోమని చెప్పాను. ఇంకా అప్పుడు కూడా తను కొంచెం భయపడుతుండే అనమాట. ఇంక ఇట్లా ఆడుకుంటుంది, ఒక్కొక్క కాలు పెట్టి నేను పట్టుకొని ఉంటేనే ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. తనకి ఇష్టం కదా అని నేను కూడా అట్లనే పట్టుకొని కొద్దిసేపు ఉన్నాను అనమాట, వెయిట్ చేస్తుండే. తనది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. నేను తనను వదిలేసాక చూడాలి, నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. తను కాలు పెడదాం అనుకుంటుంది కానీ పెట్టట్లేదు. అట్లా ఎంతసేపు చేసిందంటే నాకైతే నేను రికార్డ్ చేసుకుంటూనే నవ్వుతున్నా ఫుల్గా. చూడండి మీరు కూడా, నేనేం మాట్లాడానో అది చూస్తుండండి, ఫుల్ నవ్వుకుంటారు. తను కాలు పెట్టాలనిపిస్తుంది కానీ పెట్టట్లేదు, ఓన్లీ చేయితోనే అట్లా ఇట్లా చేసి ఆడుతుంది కానీ కాలు అయితే పెట్టట్లేదు. ఇగో నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా నవ్వు వస్తుంది ఆ వీడియో చూస్తూ. కాలు అయితే పెట్టట్లేదు, అన్నీ ఆడుకోవాలి అనే లోపల చాలా ఉంది కానీ పెట్టట్లేదు అసలు. తను ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు తను అల్లరి మామూలుగా లేకుండే, పిచ్చి పిచ్చిగా ఏడవడం అట్లా చేస్తుండే అనమాట. చాలా క్రాంకీగా చేసింది. ఇంకేదో ఒకటి తెప్పించి మొత్తానికి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఇంకెక్కువసేపు ఆడిపోయడం ఎందుకు అనేసి, మళ్ళీ వర్షం వస్తుంది అనేసి అయితే మేమైతే వెళ్ళిపోయాం. మా వీకెండ్ అయితే ఇలా బిజీగా జాలీగా గడిచిపోయింది. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి. బాయ్.